all, this is Nagarjuna. Welcome to my channel. ఇవాళ మనం వుడ్ యొక్క యూసేజెస్ చూద్దాము. వుడ్ యొక్క యూసేజ్ అంతా ఇంత కాదు. ఇంగ్లీష్ లో ప్రెసెంట్ లో, పాస్ట్ లో, ఫ్యూచర్ లో ఎక్కడైనా ఈ వుడ్ ని యూజ్ చేసుకోవచ్చు. దీనిపైన చాలా మోడల్స్ ఉన్నాయి. మోర్ దెన్ 10 మోడల్స్ వీ కెన్ సీ ఆన్ దిస్ వుడ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో లెట్స్ లెర్న్ టుడే. వుడ్ లైక్ టు లెర్న్ ఫస్ట్ వన్, వుడ్ లైక్ టు. ఇక్కడ మనకు చాలా రకాలు ఉన్నాయండి. అందులో మొదటిది వుడ్ లైక్ టు, వుడ్ ప్లస్ V1 పాస్ట్ రిపీటెడ్ యాక్షన్, వుడ్ హ్యావ్ ప్లస్ V3, వుడ్ ప్రిఫర్, వుడ్ రెదర్, వుడ్ యు మైండ్, ఇలా 10 పైనే ఉంటాయి. అందులో మనం ఇక్కడ కొన్ని రాసుకున్నాము. ఈ వుడ్ పైన మొదటి వీడియోలో వుడ్ లైక్ టు చెప్తాను, నెక్స్ట్ వీడియోలో మరొకటి, నెక్స్ట్ వీడియోలో మరొకటి, ఇలా మొత్తం వుడ్ గురించి చూద్దాము. ఫస్ట్ వుడ్ లైక్ టు. వుడ్ లైక్ టు, రైట్. ఈ వుడ్ లైక్ టు ఎప్పుడు ఉపయోగిస్తాం? వుడ్ లైక్ టు ఈస్ యూజ్డ్ టు సే వాట్ యూ లైక్ టు డూ, వాట్ యూ లవ్ టు డూ, వాట్ యూ హేట్ టు డూ. ఎప్పుడైనా మీరు ఏం చేయడానికి ఇష్టపడతారు, ఏం చేయడానికి ఇష్టపడట్లేదు, ఏదైనా నాకు ఇది చేయాలని ఉంది అని చెప్పడానికి వుడ్ లైక్ టు వాడతారండి. ఇన్ ద ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్. వుడ్ లైక్ టుని ప్రెసెంట్ లోను మరియు ఫ్యూచర్ లోను ఈ పని చేయాలని ఉంది, ఈ పని చేయాలని లేదు అని ఫార్మల్ గా, అఫీషియల్ గా చెప్పేటప్పుడు వుడ్ లైక్ టు చెప్తారండి. ఓకే, ఇన్ఫార్మల్ వేలో చెప్పేటప్పుడు వుడ్ లైక్ టు బదులుగా వాంట్ టు, వన్ ఉపయోగించవచ్చు. అది వేరే ఈ వీడియోలో చూసాము. ఇప్పుడు వుడ్ లైక్ టు గురించి చూద్దాము. రైట్. వుడ్ లైక్ టు, ద కన్స్ట్రక్షన్ ఫర్ దిస్ మోడల్ ఈజ్ సబ్జెక్ట్ ప్లస్ వుడ్ లైక్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ టైం ప్లేస్. అయితే వుడ్ లైక్ టు చెప్పే ముందు నేను కొన్ని కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ చెప్పాలని అనుకుంటున్నాను. కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ ఆర్ నథింగ్ బట్ షార్ట్ ఫార్మ్స్. షార్ట్ ఫామ్ లో ఎలా పలకాలి? I would ఎలా చెప్పాలండి? I'd. We would, we'd. You would, you'd. They would, they'd. He would, he'd. She would, she'd. It would, it'd. ఇలా ఎందుకు నేర్చుకోవాలి అంటే గనక మన లెందీ వేలో చెప్పే కంటే, ఫుల్ ఫామ్ లో చెప్పే కంటే కాంట్రాక్టెడ్ ఫామ్ లో చెప్తే మనకి భాష అనేది చాలా ఈజీగా మన నోట్లోంచి వస్తుంది. పలకడానికి ఈజీగా ఉంటే మాట్లాడడానికి ఈజీగా ఉంటుంది. లెందీ వేలో పలికేదానికంటే షార్ట్ వేలో చెప్తేనే తొందరగా భాష అనేది మనకి నేర్చుకోగలుగుతాం. రైట్. ఏమంటున్నామండి? కన్స్ట్రక్షన్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ వుడ్ లైక్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ టైం ప్లేస్. షార్ట్ ఫార్మ్స్ వచ్చేసి ఐడ్, వీడ్, యూడ్, డేడ్, హీడ్, షీడ్, ఇట్డ్. ఈ వుడ్ లైక్ టు ని ప్రెసెంట్ లో, ఫ్యూచర్ లో ఫార్మల్ గా ఏదైనా ఒక పని చేయాలనుకుంటున్నాను, నేను ఇది చేస్తాను అని చెప్పడానికి ఈ వుడ్ లైక్ టు వాడతాం. సెంటెన్స్ చూద్దామండి కొన్ని. నాకు హిందీ నేర్చుకోవాలని ఉంది, నేను హిందీ నేర్చుకోవాలనుకుంటున్నాను. నాకు హిందీ నేర్చుకోవాలని ఉంది, నేను హిందీ నేర్చుకుంటాను, నేను హిందీ నేర్చుకోవాలనుకుంటున్నాను. ఇలా ఏదైనా కావచ్చు. ఐడ్ లైక్ టు, చూడండి, ఐ వుడ్ లైక్ టు బదులుగా ఐడ్ చేసేసాను. ఐడ్ లైక్ టు లెర్న్ హిందీ. రెండో సెంటెన్స్, ఆమెకు తన జీవితంలో అమెరికా వెళ్ళాలని ఉంది. షీ వుడ్ లైక్ టు లీవ్ ఫర్ అమెరికా ఇన్ హర్ లైఫ్. ఫుల్ ఫామ్ లో చెప్తే. దాన్ని షార్ట్ ఫామ్ లో చెప్తే షీడ్ లైక్ టు లీవ్ ఫర్ అమెరికా ఇన్ హర్ లైఫ్. హెర్ అనకూడదండి, హా, HER, హా. ఏంటి రూల్ అంటే ఇక్కడ ఆర్ ఉంది, ఆర్ ముందు ఈ ఉంది, ఈ అంటే వావెల్ అండి. ఎప్పుడైనా ఇలా వచ్చినప్పుడు FAR, ఫా, FAR, ఫా, FEAR, ఫియా, HERE, హియా, HER, హా, ఇలా చెప్పాలి. Whenever we find the letter R, if it is preceded by any of the vowels, the R must be silent letter. Fear, near, dear, higher, here, ear, ha, ఇలా చెప్పాలి. ఆమెకు తన జీవితంలో అమెరికా వెళ్ళాలంది. She'd like to leave for America in her life. వాళ్ళు కష్టపడి పని చేయాలనుకుంటున్నారు, వాడికి కష్టపడాలని ఉంది. They'd like to work hard. They'd like to, they'd, చూడండి ఎలా చెప్తున్నాను, దే వుడ్ బదులుగా they'd చేసేసాను. They'd like to work hard. అతనికి ఒక కార్ కొనాలంది, అతను కార్ కొనాలనుకుంటున్నాడు. He'd like to buy a car. He'd like to buy a car. చూడండి, CAR, car, FAR, ఫా, BAR, బా, MAR, మా, FAR, ఫా, సోఫా. రైట్. ఇలా చెప్పాలి. ఫార్, కార్, బార్ అలా చెప్పకూడదు. అతనికి ఒక కార్ కొనాలంది, అతను కార్ కొనాలనుకుంటున్నాడు. హీడ్ లైక్ టు బై ఎ కార్. నేను మీతో కొంత సమయం మాట్లాడాలి అనుకుంటున్నాను, నాకు మీతో కొంత సమయం మాట్లాడాలని ఉంది.
I'd like to talk to you. I'd like to talk with you personally for some time. ఇక్కడ తప్పుగా పడిందండి. I'd like to talk with you. I'd like to talk to you personally for some time. You మిస్ అయిందండి. ప్రొనౌన్ you మిస్ అయింది ఇక్కడ. నేను మీతో కొంత సమయం మాట్లాడాలని అనుకుంటున్నాను. నాకు మీతో కొంత సమయం మాట్లాడాలని ఉంది పర్సనల్ గా. I'd like to talk to you personally for some time. I'd like to talk with you personally for some time. ఓకేనండి. ఇలా చెప్పాలి. అంతేగాని ఐ వుడ్ లైక్ టు టాక్ టు యూ అని లెందీగా చెప్పేదానికి కాకుండా ఐ వుడ్ బదులుగా ఐడ్ చెప్తే చాలా ఈజీగా ఉంటుందండి. వినడానికి కూడా చాలా బాగుంటుంది. ప్రొఫెషనల్ గా ఉంటుంది. కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ ఉపయోగించడం అనేది చాలా మంచి పని. బై ద వే ఐడ్ లైక్ టు సే వన్ థింగ్ హియర్. మీరు నా ఛానల్ చూస్తున్నారు. అలానే దాంతో పాటుగా లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు మరింత ఉత్సాహంగా ఉంటుంది. ఇలాంటి వీడియోలు మరిన్ని చేస్తూ నేను మీ ముందుకు రాగలుగుతాను. కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయి. సో ఐడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆల్ మై వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఇఫ్ యూ లైక్ మై కంటెంట్. ప్లీజ్ గివ్ యువర్ కామెంట్. రైట్, కమింగ్ టు ద టాపిక్ హియర్. ఆమె ఒక టీచర్ అవ్వాలనుకుంటుంది. ఆమెకి ఒక టీచర్ అవ్వాలని ఉంది. షీ వుడ్ లైక్ టు బికమ్ ఎ టీచర్. షీడ్ లైక్ టు బికమ్ ఎ టీచర్. నెక్స్ట్ అండి, వాళ్ళు వ్యాపారం చేయాలనుకుంటున్నారు. దే లైక్ టు డూ బిజినెస్. దే లైక్ టు డూ బిజినెస్. రైట్, వాళ్ళకి ఈ కంపెనీలో పని చేయాలని లేదు. నెగిటివ్ తీసుకున్నానండి. దే వుడెంట్ లైక్ టు, వుడ్ నాట్ మీ వుడెంట్. దే వుడెంట్ లైక్ టు వర్క్ ఇన్ దిస్ కంపెనీ విత్ దిస్ కంపెనీ. బోత్ ఆర్ రైట్. దే వుడెంట్ లైక్ టు వర్క్ విత్ దిస్ కంపెనీ. నేను నా లైఫ్ లో మరలా ఆమె మొహం చూడాలని అనుకోవడం లేదు. ఐ వుడెంట్ లైక్ టు సీ హర్ ఫేస్. ఐ వుడెంట్ లైక్ టు సీ హర్ ఫేస్ again in my life. It's not a again, it's a again. Again, apart from, aside from, account, among, away, ఇలా చెప్పాలి. ఆ పలకాలండి. Apart from, aside from, again, about, away, ఇలా చెప్పాలి. I'd like to see her face. I wouldn't like to see her face again in my life. నేను నా లైఫ్ లో మరలా ఆమె మొహం చూడాలని అనుకోవడం లేదు. నెక్స్ట్ అండి, ఇవి ఒక పాజిటివ్ చెప్పుకున్నాం, నెగిటివ్ చెప్పుకున్నాం. ఇకపోతే క్వశ్చన్స్ చూద్దామండి. చాలా ఫార్మల్ గా ఎవరినైనా టీ తీసుకుంటారా, కాఫీ తీసుకుంటారా, మీరు మా స్కూల్లో జాయిన్ అవుతారా, ఓకేనా, మీరు మా హోటల్లో రూమ్ తీసుకుంటారా, ఇలాంటి ప్రశ్నలు ఫార్మల్ గా అడగాలంటే ఈ వుడ్ తోనే అడుగుతారు. మీకు స్వీట్స్ తినాలందా, మీరు స్వీట్స్ తింటారా, వుడ్ యూ లైక్ టు ఈట్ స్వీట్స్, వుడ్ యూ లైక్ టు హ్యావ్ స్వీట్స్, వుడ్ యూ లైక్ టు టేక్ స్వీట్స్, ఇలా చెప్తారండి. ఓకేనా, అఫీషియల్ గా మాట్లాడేటప్పుడు, ఫార్మల్ గా ఎవరినైనా ఏదైనా అడిగేటప్పుడు ఇలా అడుగుతారు. మీకు స్టేజ్ మీద నాతో డాన్స్ చేయాలనుందా, వుడ్ యూ లైక్ టు డాన్స్ విత్ మీ ఆన్ ద స్టేజ్. ఇక్కడ చూడండి, స్టేజ్ కాదండి. ఎప్పుడైనా ఇంగ్లీష్ లో ఏజిఈ, ఈజిఈ, ఐజిఈ వస్తే కనుక ఇజ్ అని చెప్పాలి. ఇక్కడ చూడండి ఈ వర్డ్ ఎలా పలకాలో. స్టేజ్, కాలేజ్, మెసేజ్, లగేజ్, యూసేజ్, ఫ్రంటేజ్, ఫుటేజ్, రామేజ్, గార్బేజ్, గరాజ్, లగేజ్, లాంగ్వేజ్, ఇలా చెప్పాలి. సో ఇక్కడ టాపిక్ సెంటెన్స్ ఏంటంటే, మీకు స్టేజ్ మీద నాతో డాన్స్ చేయాలని ఉందా. వుడ్ యూ లైక్ టు డాన్స్ విత్ మీ. ఇట్స్ నాట్ ఎ డాన్స్, ఇట్స్ ఎ డాన్స్. వుడ్ యూ లైక్ టు డాన్స్ విత్ మీ ఆన్ ద స్టేజ్. రైట్, అతనికి మనతో ట్రిప్ కి రావాలని ఉందా. వుడ్ హీ లైక్ టు కమ్ ఫర్ ఎ ట్రిప్ అలాంగ్ విత్ హస్. వుడ్ హీ లైక్ టు, వుడ్ హీ లైక్ టు కమ్ ఫర్ ఎ ట్రిప్, కమ్ ఫర్ ఎ ట్రిప్ అలాంగ్ విత్ హస్. నెక్స్ట్ ఫుల్ ఆన్సర్ క్వశ్చన్స్. ఎందుకు మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు. వై వుడ్ యూ లైక్ టు లెర్న్ ఇంగ్లీష్. వై వుడ్ యూ లైక్ టు లెర్న్ ఇంగ్లీష్. వాళ్ళు ఎక్కడ ఒక కొత్త బ్రాంచ్ ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. వేయా, చూడండి వేర్ అంటలేదు నేను, వేయా. ఇక్కడ కూడా అదే సేమ్ రూల్ అండి. ఆరు ఉంది, ఆరు ముందు బావిలు ఉంది. వేయా, వేయా వుడ్ దే లైక్ టు, వాళ్ళు ఎక్కడ కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేయాలి. వేయా వుడ్ దే లైక్ టు స్టార్ట్ దేర్ న్యూ బ్రాంచ్. నెక్స్ట్ అండి, ఎందుకు మీరు మాతో సినిమాకి రావాలని అనుకోవట్లేదు. వై వుడెంట్ యూ లైక్ టు కమ్ ఫర్ ఎ మూవీ అలాంగ్ విత్ హస్. వై వుడెంట్ యూ లైక్ టు కమ్ ఫర్ ఎ మూవీ అలాంగ్ విత్ హస్. నెక్స్ట్ అండి, ఇక్కడ ఎవరు మాతో పాటు బీచ్ కి వద్దాం అనుకుంటున్నారు, రావాలని ఉంది. హూ వుడ్ లైక్ టు, ఇక్కడ హూ వుడ్ బదులుగా హూ. ఇక్కడ ఈ షార్ట్ ఫార్మ్స్ కూడా చెప్పుకోవచ్చండి. ఇక్కడ హూ, హూ వుడ్ బదులుగా హూ రాసి అపోస్ట్రఫీ పెట్టి డి పెడితే హూడ్. Who would like to come to beach? Who would like to come to beach along with us here? H-E-R-E, here. Who would like to? నేను who would ని కలిపేసి చెప్తున్నాను. Who would like to come to beach along with us here?
ఎవరి వాళ్ళ మ్యాచ్ చూడాలనుకోవడం లేదు. హూ వుడెంట్ లైక్ టు వాచ్ ద మ్యాచ్ టుడే. ఓకేనా? ఇలాగా వుడ్‌కి చాలా యూసేజెస్ ఉన్నాయండి. వుడ్ హ్యాస్ లాట్స్ ఆఫ్ యూసేజెస్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ద ప్రెజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్. We discussed today regarding would like to. Thank you so much watching my video here. I'd like to request once again all my viewers, please subscribe my channel if you like my content. Thank you so much.